మీ నుంచి దూరంగా ఖైదీ చేయబడిన నరాలలో రక్తనాళాల్లో పరిగెత్తుతున్న స్వేచ్ఛాకాంక్ష నుండి సంఖ్యలు లేని మనోనేత్రం నుంచి నేను మిమ్మల్ని చూస్తాను, మాట్లాడతాను, నా బలహీనమైన చేతులతో అత్తుకుంటాను అని సాయిబాబా సార్ అన్నారు. ఇప్పటికీ ప్రతి ఒక్కరు ఇక్కడ ఎవరైతే మాట్లాడుతున్నారో ఇంకా మాట్లాడాల్సిన్నారో వాళ్ళ మాటల నుండి సాయిబాబా సార్ కనిపిస్తారు, మాట్లాడతారు. మనం మాట్లాడుతూ దిశానిర్దేశం చేస్తూ ఒక స్వప్నాల సమాజాని కోసమని మనల్ని నడిపిస్తారని కోరుకుంటూ, నా కవిత పేరు ప్రియమైన సాయిబాబా. అడవి హృదయాల్ని గోసపెడుతున్నప్పుడు గాయపడిన గొంతులో మీరున్నారనడానికి సాక్ష్యం ఎవరు చెప్పాల్సిన పని లేదు. నదుల్ని మింగుతున్నప్పుడు అల్లాడిన చేపపిల్లల కన్నులలో మీ కళ్ళున్నాయనడానికి సాక్షి సంతకాలు అక్కర్లేదు. రైతుల నెత్తురు జలగలు పట్టి పీల్చుతున్నప్పుడు ఆ నొప్పిని మీరు అనుభవించారని ఏ సాక్ష్యం గొంతు విప్పాల్సిన పని లేదు. పంట పొలాల మీద జరిగిన దాడిలో బొబ్బలు కట్టిన బాధల్ని మోసింది మీరేనని సాక్ష్యం సృష్టించాల్సిన అవసరమే లేదు. ఆదివాసుల చన్నులు తెగుతున్నప్పుడు ఎన్ని రక్త కణాలై వణికిపోయారో చూపించాల్సిన పని లేదు. ప్రియమైన సాయిబాబా, మీరు దేనికి సాక్ష్యం చెప్పిపోవక్కర్లేదు, నిరూపణ చేయాల్సిన పని లేదు. మా హృదయాలేమి కోర్టులు కాదు మిమ్మల్ని బంధించి తీర్పులు ఇవ్వడానికి. మా ఆలోచనలేమి జైలు కాదు మిమ్మల్ని అండాసెల్లో చూడడానికి. మా దేహాలేమి మతం మత్తును ఎక్కించుకున్నవి కాదు మిమ్మల్ని దేశద్రోహులుగా ముద్ర వేయడానికి. మీరు పోరాడినంత కాలం, మీరు అధ్యయనం చేసినంత కాలం, పరిశోధించి పడిగలకు ఎదురు నిలిచినంత కాలం, కదిలించే పాఠాలు చెప్పినంత కాలం, మీ కుర్చీ చెప్పే కథలు వింటే చాలు. చీకట్లను గెలిచిన మీ ధైర్యాన్ని గుర్తు చేసుకుంటే చాలు. మీరేంటో తెలిసిపోతుంది. మీరు జైలు గోడల మీదనే మానవీయ పూల మొక్కలు నాటినవారు. రాజ్యం మోసపూరిత దెబ్బలకు నవ్వుతూ ఆలోచన పిడికిళ్లను సనబెట్టినవారు. చాక్పీస్ గీతలతోనే బుల్లెట్ల లాంటి ప్రశ్నలను మేల్కొల్పినవారు. ప్రియమైన సాయిబాబా చావునే అణిచిపట్టారు. నిరాశల సంఖ్యలు తెంపుకొని మీరిప్పుడు మిమ్మల్ని నాకిచ్చారు, వాళ్ళకిచ్చారు, దేశానికి ఇచ్చారు, ప్రపంచానికే కొత్త చైతన్య దారులయ్యారు. థ్యాంక్ యూ.